అందరికీ హాయ్ అండి. సో మనకి ఇంటర్లింక్ లో కొత్త అప్డేట్ వచ్చింది. అదే క్యూరేటర్ ఫామ్ అని. సో ఈ ఫామ్ అనేది ఏంటి, ఈ క్యూరేటర్ ఫామ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, అసలు క్యూరేటర్ ఫామ్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ పడుతుంది అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సో వెల్కమ్ టు కింటూ లవ్లీ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంటర్లింక్ గురించి, పై నెట్వర్కింగ్ గురించి మీకు వచ్చే ప్రతి ప్రాబ్లమ్స్ ని, ప్రతి అప్డేట్ ని నేను నా యూట్యూబ్ అకౌంట్, ఇన్స్టా అకౌంట్, వాట్సాప్ అకౌంట్లలో పోస్ట్ చేస్తుంటాను. సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా ఛానల్ ని విజిట్ అయ్యి మీరు మీ ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ చేసుకోవచ్చు నా వీడియోస్ చూసి. సో మనకి ఇప్పుడు ఇంటర్లింక్ లో వచ్చిన అప్డేట్ ఏంటంటే క్యూరేటర్ ఫామ్. సో ఈ ఫామ్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఒకటి అంబాసిడర్స్ కి, రెండు యూట్యూబర్స్ కి. సో ఎందుకంటే అంబాసిడర్స్ అనేది ఈ క్యూరేటర్ ఫామ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకొకటి యూట్యూబర్స్, ఎందుకంటే వీళ్ళు సోషల్ యాక్టివిటీస్ గురించి ఎక్కువగా, అంటే ఈ కాయిన్ గురించి లేదంటే ఈ ఇంటర్లింక్ గురించి ఎక్కువగా అందరికి జనాల్లోకి తీసుకెళ్ళాలి, ప్రమోషన్స్ చెయ్యాలి. కాబట్టి వీళ్ళకి నేను ఇది చేసుకోమని చెప్తున్నాను. సో నార్మల్ గా మైనింగ్ చేసుకునే వాళ్ళకి ఈ క్యూరేటర్ ఫామ్ అనేది అవసరం లేదు. ఓన్లీ ఒక యూట్యూబర్ కి, ఇంకొకరు బ్రాండ్ అంబాసిడర్స్ కి, వీళ్ళకే ఈ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఆ ఫామ్ ఎలా అప్లై చేయాలి, దాని గురించి ఏంటనేది మీకు నేను ఫుల్ టు వీడియో చెప్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ ఇన్స్టా బయోలో నా యూట్యూబ్ లింక్ ఉంది. సో కింటూ లవ్లీ అని, అలాగే వాట్సాప్ లింక్ ఉంది, కింటూ ఎత్తడి క్రిప్టో కాయిన్స్ అని. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎలా మీకు ఆ క్యూరేటర్ ఫామ్ అనేది అప్లై చేయాలి. మనకి నేను లింక్ అనేది మీకు నా వాట్సాప్ ఛానల్ లింక్ లో ఇస్తున్నాను, అలాగే యూట్యూబ్ అకౌంట్ లో లింక్ పేస్ట్ చేస్తున్నాను, అలాగే ఇన్స్టా బయోలో కూడా లింక్ పేస్ట్ చేస్తున్నాను. సో మీరు ఈ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒకవేళ ఇది ఇప్పుడు ఈ ఫామ్ అనేది సర్వర్ ఫుల్ అవడం వల్ల కొన్నిసార్లు ఓపెన్ అవడం లేదు. ప్రతి 5 minutes ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఇది వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్తే, సో మీకు స్క్రీన్ లింక్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మన మెయిల్ ఐడి యాక్సెప్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బాక్స్ లో మన మెయిల్ ఐడిని యాక్సెప్ట్ చేయాలి. సో మెయిల్ ఐడి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎస్ ఐ యామ్ అగ్రీ మీద క్లిక్ చేసి మనం నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను నా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాను. అక్కడ యువర్ ఫుల్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, అలాగే యువర్ మెయిల్ ఐడి దగ్గర మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇంటర్లింక్ ఇచ్చుంటారో సో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఐడి ప్రూఫ్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ ఏజ్, సో అక్కడ మీ ఏజ్ ఎంత అయితే మీ ఏజ్ అంత ఇవ్వండి. ఇంకొకటి జాబ్ పర్పస్, సో నేనైతే యూట్యూబర్ పెట్టాను, లేదంటే మీరు ఏదన్నా జాబ్ చేస్తుంటే సో ఆ జాబ్ పర్పస్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంట్రీ వచ్చి అక్కడ ఇండియా సెలెక్ట్ చేయండి. సో అక్కడ అప్లోడ్ యువర్ ఐడి అని ఉంది. సో నేనైతే నా ఆధార్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసుకొని, సో నేను పీడిఎఫ్ నుంచి కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ 2 ఫైల్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి బ్రౌజర్ ఎంటర్ అవుతుంది. సో నేను ఆల్రెడీ నా బ్రౌజర్ లో నేను ఎంటర్ చేసుకున్నా కాబట్టి అక్కడ నా ఆధార్ కార్డు, నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చిన్న క్విజ్ ఉంటది. సో పై నెట్వర్క్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ క్విజ్ అనేది ఏంటో తెలుసు. సో అక్కడ మనకి అక్కడ ఫస్ట్ క్విజ్ లో అక్కడ డీటెయిల్స్ అనేవి మనకి డిస్మ్యాచ్ గా ఉన్నాయి, అంటే అక్కడ క్లారిటీగా లేదు. నేమ్స్ గానీ అక్కడ ఇచ్చిన ఐడి గానీ మనకి క్లారిటీగా లేదు. సో ఇది మనకి ఇక్కడ ఫెయిల్ అని పెట్టుకోవాలి. సో కింద నెక్స్ట్ ఇంకొక సేమ్ అదే ఇమేజ్ లో మనకి ఐడి డీటెయిల్స్ కరెక్ట్ గా అవపడుతున్నాయి, డీటెయిల్స్ అవపడుతున్నాయి, అక్కడ పర్సన్ కూడా బాగా అవపడుతుంది కాబట్టి సో అక్కడ దానికి మనం సెకండ్ ఆప్షన్ లో మనం పాస్ అని పెట్టుకోవాలి. ఓకే, థర్డ్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఫేస్ ఐడికి ఫస్ట్ కనిపిస్తున్న 3 ఇమేజెస్ లలో మనకి 3 ఒకేలా ఉన్నారా లేదా, కింద ఇంకొక ఇమేజ్ ఉంది. సో ఇక్కడ పర్సన్స్ ఏమైనా మారారా, సో అక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ లో 3 ఇమేజెస్ ఐడి ప్రూఫ్ పట్టుకొని ఒకేలా ఉన్నారు. సో అవి మనకి మ్యాచ్. సో కింద ఇమేజెస్ లో మధ్యలో పర్సన్ మారాడు. సో పర్సన్ మారాడు కాబట్టి ఇది నాట్ మ్యాచ్డ్. సో ఇక్కడ మనం నాట్ మ్యాచ్డ్ మీద క్లిక్ చేయాలి. సో నాట్ మ్యాచ్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనం నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితోటి మనం క్యూరేటర్ ఫామ్ అనేది అప్లికేషన్ చేయడము కంప్లీట్ అవుతుంది.
సో మనం సబ్మిట్ చేయడం అయిపోయింది. సో ఇంతేనండి. సో వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇది ఈ రోజు అప్డేట్. సో ఇంటర్లింక్ లో నెక్స్ట్ వచ్చే అప్డేట్ తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండ్ షేర్ చేయండి. సో ఉంటా, బాయ్.